చేసినారు ఈశాన్యానికి తిప్పాలని తిప్పినారు ఇట్లా. తిప్పినప్పుడు ఇట్లా ఇది కింది మీదకి ఈ వచ్చింది స్థలం ఆగ్నేయానికి వచ్చింది. ఇది ఆగ్నేయం పెరిగింది. ఈ స్థలం ఈశాన్యం తగ్గింది ఇట్లా. ఇది కట్టినాల్సి ఇప్పుడు ఇంట్లో పాత ఇంట్లో ఎట్లుండదో నాకు తెలియదు కానీ ఇది కట్టినారు. కట్టినాల్సి తిప్పలు పెడితేనే ఉంది. ఇది ఇది వాయువ్యం పెరిగి స్థానం ప్రేమించగలడం, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, లేదా ఇంట్లో కుటుంబ సభ్యులు శత్రువు వల్లే కొట్లాడడం, ఇట్లా ఒకటి. ఇంకోటి ఇట్లా ఆగ్నేయం పెరిగి కోర్టు, స్టేషన్, పంచాయతీలోనే జరగాల, లేదా ఏదైనా ఆర్థిక ఇబ్బందులైనా జరగాల. ఇది వద్దు, దీన్ని పడగొట్టినావు నువ్వు ఇప్పుడు ఇది ఇటు వరకు పోయింది కదా, వీటి నుంచి 25 సార్లు అంటున్నావు. ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు ఇక్కడ రేకులు వేసుకో. ఇది ఒకవేళ ఇది ఇట్టినే ఉన్నా ఆ చెట్లన్నా కొట్టేయన్ని కొట్టేసి దీన్ని మెట్ట తిప్పాలి. ఈ సన్నం ఇలా కవర్ చేసుకోవాలా. ఇలా ఇట్లా ఇట్లా ఈ కొలతలు చేసుకొని కవర్ చేసుకోవాలా. ఇట్లా ఇట్లా ఈ మూలమటం చక్కగా దిగాల. అంటే ఇక్కడ 9, ఇక్కడ 12 పెడితే ఇది 15 రావాలా. ఏమన్నా అట్లా వచ్చినప్పుడు ఒకవేళ మిగిలినది రస్తా గిరిచి పెడదాం. ఇంక ఈడ మాత్రం తెగ్గొట్టాలి. ఈడ కూడా కొలిచినా ఒకటే కొలత రావాలా. 9, 12 కొలుస్తాయి, 15 రావాలి. ఇది కూడా దీనికి దారం తిరగాల. ఇప్పుడు ఆ మన్ను, రాళ్ళు అట్లాంటివి పనిచేయవు. అంతా సదురు చేయాల. సదరం చేస్తే ఇట్లా మెట్టినేసి ఇట్లా ఇప్పుడు ఇట్లా జరగమాట. ఆ దారం అది ఎట్లా పోయింది అట్లా పోవాలా. అప్పుడు వస్తుంది నీకు లైను. ఇప్పుడు రాదు. ఒకవేళ సరే ఇది రూమ్ ఉండడానికి ఇట్లా అంటాను అనుకో, నేను కట్టిస్తా. ఇది నేను కట్టేయని కాదు, దాన్ని అప్పుడు ఇట్లా ఎట్లా కట్టిస్తా, ఈ తర్వాత చక్కగా చేసినప్పుడు ఇట్లా కట్టిస్తా. ఇట్లా కట్టిస్తా నేను. ఇట్లా కట్టించినప్పుడు ఇలా ఈ సన్నం పెరుగుతుంది, నైరుతి తగ్గుతుంది. తగ్గినప్పుడు ఇదైతే సమంగా అవుతుంది. కానీ ఇప్పుడు చాన్నాళ్ళు పెట్టినామనుకో ఇది చెడు ఫలితాన్ని ఇస్తుంది. ఈ నైరుతి తగ్గిన ప్లేస్ చెడు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఇది ఇంట్లోకి ఇల్లు స్లాబ్ ఇంట్లోకి చేరితేనే పడగొడతట్టుంటే కట్టుకో. ఏమన్నా లేకుంటే ఇంకా దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఇతలో కట్టుకోవాలంటే నువ్వు దీన్ని ఇట్లా కడతాం. మామూలుగా లేదని చెప్పాను నేను. ఇది ఇట్లా ఉంది కదా, ఇది ఇట్లా దీన్ని చక్కగా చేసి ఇట్లా ఇంకా మూలమటానికి తెంచుతాం. ఇట్లా ఆ సెట్లు అన్నీ తీసేయాల. ఏం ఉండకూడదనా చెట్లు మిగిలిన మనకు తట్టుకోవాలి. మనవి 4 మూల లోపలనే ఉండేది. ఈ ప్లేస్ కరెక్ట్గా ఉందా లేదా? ముందు ప్లేస్ కరెక్ట్గా ఉంది. వీళ్ళు తిప్పడం ఇల్లు తిప్పినారంటే ప్లేస్ కరెక్ట్గా ఉంది కదా, ఉన్నా తెంచుతాం. ఇప్పుడు ఇప్పుడు ఆ చెట్లు మన 4 మూల లోపలికి ఉండేవి. మనకు దారానికి ఏం తట్టవు. దారానికి తగలకున్నా బాధలే. ఇల్లు కట్టినప్పుడన్నా పడగొట్టాల్సిందే. ఇల్లు పడగొట్టాల్సిందే. కానీ మనకు 4 మూల అవతల స్థలం ఉంది. చెట్లని కాదని 4 మూల. ఇప్పుడు ఇట్లా చేస్తాం. ఇట్లా 4 మూల చౌకం చేసి అనా ఇగో ఇట్లా పెడతాం. ఇట్లా చేసి నువ్వు వీటికి ఉందనుకో ఇల్లు ఇట్లా ఏమన్నా ఇగో వీటికి నీకు షాపుకి 25 అడుగులో 30 అడుగులో తీస్తాం. ఇది షాపులకు 30 అడుగులు తీయాలి. ఇది 30 అడుగులు తీస్తాం. 30 అడుగులు తీసినాక అనా 30 అడుగులు తీసినాకనా ఇక్కడ ఇండ్లు వేస్తాం. అయితే ఈడ ఇండ్లు కట్టంగా ఈడ 30 అయింది కదా, ఈడ 35 ఉండాల అవతల. మళ్ళీ ఖచ్చితంగా ఖాళీ స్థలం ఎక్కువ ఉంటే అక్కడ ఒక 5 అడుగులు. ఇప్పుడు పనవటి కన్నా తూర్పున ఖాళీ స్థలం ఎక్కువ ఉండాలా. అదే చెప్పేది. కొలుస్తాను అంతా బయటపడుతుంది. ఇది ఇండ్లు ఇట్లా పెట్టి ఇట్లా కడతాం ఇల్లు. ఏమన్నా అయితే తూర్పుకే డోర్ పెడతాం. ఉత్తరానికి పెట్టిన డోరు తూర్పుకే వస్తుంది. ఇట్లా వస్తుంది. దీన్ని ఏమన్నా
ఇగో దీన్ని నీకు లైన్ ఎట్లా చేస్తామంటే ఇట్లా చేస్తాం. ఇది కిచెన్, ఇది కిచెన్ చేస్తాం. ఇక్కడ బెడ్రూమ్ బాత్రూమ్ ఇక్కడ ఇక్కడ ఏమన్నా ఇది హాలు. ఇక మెయిన్ డోర్ ఇక్కడ వస్తుంది అన్న, ఈ మెట్లు వస్తాయి. అది ఎన్ని అడుగులలో పడుతుంది అంటారు యాభై ప్లాన్ చేసిన నీకు అది నీ ఇష్టాన్ని బట్టి లెక్క అది ఎంత కట్టుకుంటే అంత నా ఇష్టం. 12 అట్లా 12 ఏమన్నా ఇది ఒక 6.5. లేదు ఎక్కువ ఉండాలనుకో ఒకవేళ అది వేరే అవుతుంది. ఒకవేళ అట్లా కూడా కాదు, ఇప్పుడు ఇది ఇట్లుంది కదా, ఇంకో పేపర్ తగ్గిస్తలే. ఇప్పుడు ఇట్లుంది కదా, సింపుల్ గా అయితే ఎక్కువ భారీ అవుతుంది లేదు నువ్వు చెప్పేది. 12 కదా ఏం భారీ ఇంకా 5 అంటే 12 ఏం భారీ కాదు. భారీ అయితే రూమ్ అంతే. రూమ్ సరే, ఇది ఈ రూట్ ఇట్లుంది కదా, ఇది ఇట్లున్నప్పుడు ఇది బెడ్రూమ్ అవుతుంది ఏమన్నా, ఇది లెట్రిన్ అవుతుంది, ఇది లెట్రిన్ అవుతుంది. ఇట్లా ఇది వచ్చి బెడ్రూమ్, ఇది కిచెన్, ఇది ఇట్లా అయితే కదా, ఇది ఉంది కదా. ఇట్లా కాకుండా ఇంకో పేపర్, ఇట్లా కాకుండా ఇంకోటి నీకు బరువు కాకూడదంటే ఎమ్మెల్యే ఇంటి కాడ ఏముండారా మంది కదా. ఇలా ఈ మీ సేవ కాడికి టికెట్ల కోసం అది అక్కడ వాళ్ళు అడుగుతుంటే అదే తిరుపతికి పోతున్నారు. తెలంగాణలో ఏం జూన్ వరకు టికెట్ లేవండి. తిరుపతి పోనీకనా అంటే సెలవులు కదా ఇప్పుడు బడిపిల్లలు. రిజర్వేషన్ రిజర్వేషన్ అయితే మామూలుగా అయితే ఎప్పుడైనా ఎట్టైనా పోవచ్చు. ఇప్పుడు ఇట్లుంది కదన్నా, దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు షాపులకి ఇటు కొడతాం. ఇట్లా అంటే ఉత్తరానికి దాబెట్టుకుంటాం, నాకు దర్శనం అవుతుంటావా? ఎవరికి దక్షిణావి పెట్టుకుందాం, కొలిచినాకి పెట్టుకుందాం దక్షిణం. నేను ఆల్రెడీ 4 మూడు ఉంది అక్కడ, మనం వాళ్ళు మేము కలిసి సరే దక్షిణానికి కూడా పెడుతుందిలే. ఇప్పుడు ఇది ఇట్లుంది కదనా, ఇట్లుంది కదా, ఇట్లుంటే చిన్నగా ఉండాలంటుండవు కదా నువ్వు. మనం భారీ ఖర్చు పెట్టలేము. భారీ ఖర్చు పెట్టలేవు. ఇగో వీటికే ఒకటే బెడ్రూమ్, ఇది 2 బెడ్రూమ్లు ఇవి ఏమన్నా, 2 బెడ్రూమ్లు పెట్టి ఈయన కిచెన్ ఇట్లా. దాంట్లో సగమే వస్తుంది ఇట్లా. నువ్వు అట్లా 2 బెడ్రూమ్లన్నా కొరుకో, ఇట్లన్నా కొరుకో. ఇది ఒక బెడ్రూమ్, ఇవి షాపులు 2, ఇవి షాపులు ఇవి ఏమన్నా. దీనిలో కూడా చక్కగా తింటాలండి, ఇట్లా ఎప్పుడు క్రాష్ ఉండకూడదు. ఒక్క గెర్రకు దారానికి ఉంటుంది, అట్లా ఇట్లా వస్తుంది ఇట్లా ఏమన్నా. కిచెన్ ఇట్లా ఇలా కూడా పెట్టచ్చు, డోర్ ఇట్లా ఇంకా దక్షిణానికి కూడా పెట్టచ్చు. ఇక ఇది ఇట్లా వస్తుంది మెట్లు. ఉత్తరం నుంచే కాలం మెట్లు. ఇట్లా వస్తుంది అన్న. అంటే దక్షిణం నుంచి దక్షిణం నుంచి డోర్ ఇది, కిచెన్ ఇది. అంటే తూర్పు నుంచి ఎక్కి రావాలని అట్లా ఎక్కి రాకూడదు, తూర్పు ఆగిన అడగలేదు, ఇంటి నుంచి ఎక్కాల. ఇప్పుడు నువ్వు ఇట్లా ఇటు నుంచి ఇట్లా ఎక్కితే తూర్పుకి వచ్చి డోర్ వస్తే ఆగ్నేయం అడగలేదు. ఇవి ఎక్కివా ఇంటి నుంచి ఎక్కువ, లేకుంటే లే ఇంటి నుంచి లోపలికి బయటికి అంతే. ఇట్లా వచ్చి ఇట్లా వస్తావు, ఇట్లా వచ్చి ఇట్లా వస్తావు. అట్లా రాకూడదు. ఈ దక్షిణం బజారు ఉన్నప్పుడు తూర్పుకు డోర్ పెట్టనే రాదు. పెట్టినోళ్ళు ఇబ్బంది పడుతున్నాడు. నీకు కావాలంటే ఈ దక్షిణానికి కావాలంటే ఇట్లా ఉత్తరానికి పెట్టుకుందాం. ఒకటి ఇది ఉత్తరానికి పెడితే ఇట్లా 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 తిరిగి వస్తావు, ఈ కూడా ఎక్కువ వస్తావు. ఇది ఏమన్నా నువ్వు అంతా చేసే లైన్ చేయి, చదువు చేయి. ఏమన్నా అది దాంతో తెచ్చి చదువు చెప్పి వచ్చే దారం వాడదు. ఇట్లా అన్ని తప్పుడు కడ్డీలు చెప్పి మనకు ఈ సెట్లు ఏం అడ్డం ఉండవు. సరే ఉండకుండా వాళ్ళే మంచిదే కదా. 4 మూడు సెట్లు కదా, 4 మూడు అవతల ఉన్నాయి.
మన దాంట్లోనే బతుకుంది మనం. అదే అట్లా కాబట్టి ఏమన్నా ఈ కంచె బయలు చేయాలంటే ఈ వాళ్ళది మనకి ఇబ్బంది ఏముంది. అన్నీ కొలతాల్సిందే. నీకు కొలత తెలియాలన్నా. ఇప్పుడు నీది ఎప్పుడైతే ఇట్లా తిప్పినారో ఇక్కడ కొలతలు తేడా వచ్చినాయి చూడు. ఇక్కడ ఇక్కడ బయటికి రా, ఇట్లా బయటికి రా కనపడుతుంది. బయట తేడానే ఉంది. ఇక్కడ అమ్మా లోకేష్. ఇక ఇట్లా సాగా చూడు, ఈ సానే వాళ్ళది వచ్చింది చూడు. ఇది ఇక్కడ ఇంట్లో ఇట్లా తిప్పేతలకలే ఈ సాన వాళ్ళది వచ్చింది. దీన్ని చక్కగా పట్టాలి కనపడుతుంది. ఈ సాన వాళ్ళది వచ్చింది చూడు. ఈ సాన అమ్ములో పోయిందనా అందా ఆడికి పోయిందో ఆడికి తెగిపోతుందనా. మనకు రాదు, వెళ్ళిపోతుంది. దీంతో పండేది మళ్ళీ ఇక్కడ చూద్దరా, ఇక్కడ చూద్దా ఇట్లా పోతే ఆగ్నేయం మీరు కూడా పోయింది. ఇక్కడ ఇక ఇట్లా చూద్దరా, ఇట్లా ఇట్లా వస్తే ఇట్లా ఆగ్నేయం పెరిగిందిరా. నువ్వు నుంచి మనకు 4 మూడు సర్లే చూసుకుందాంలే, కొలుచుకుందామని. ఇది ఇట్లా క్రాస్గా తిరిగింది చూడు. అంటే ఇట్లా ఆగ్నేయంలో పెరిగింది కదా. ఇట్లా ఇల్లును ఇట్లా తిప్పినారేనా. ఇప్పుడు ఆగ్నేయం పెరిగింది. ఆమెకు మనస్థితి సరిగలే, ఈయనకు మనస్థితి సరిగలే. ఆగ్నేయం పెరిగింది. ఇది ఆగ్నేయం పెరిగి వీళ్ళు ఎప్పుడు కొట్లాడుతూనే ఉన్నారు. ఈ పొద్దే కాదు. ఇప్పుడు ఈరోజు ఇట్లా భార్యాభర్తలకు అన్ని చిత్తం అన్నమాట. ఇట్లా వాయువ్యం పెరిగింది. ఇగో 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 ఇది ఇట్లా ఇలా వాయువ్యం పెరిగా. ఇప్పుడు ఇది వాళ్ళకు వాయువ్యం పెరిగా. వాయువ్యం పెరిగితే కుటుంబ సభ్యులు శత్రువులే కొట్లాడతారు. శత్రువులకనే ఉండాలి అందరూ. మా పిల్లలే. ఇప్పుడు ఈరోజు చదువుతా చూడు, ఇది వాయువాన్ని గురించి ఓ ముఖం. ఇది ఎందుకంత సులభంగానే ఉండదు. ఇప్పుడు నేను అనుకుంటానే దానికి వేసినది 2 ఐటాలు ఇట్లనే పెట్టాలంటాం కదా. ఏది 2 ఐటాలు ఆ నుంచి అవతల గోడు కట్టుకుంటాడు. కట్టుకుంటాడు. ఈ వారం నుంచి కట్టుకుంటారు రావాలి. నేను ఎవరి నుంచి? ఈ వారం నుంచి కడతావా? ఎవరన్నా ఈ వారం నుంచి ఇట్లా కట్టాలా? ఈ వారం నుంచి ఈ ముఖమే అక్కడ నుంచి ఇక్కడ కట్టాలి. కానీ దక్షిణ నుంచి ఇక్కడ నుంచి కడితే ఉత్తరం వద్ద చేస్తే ఇల్లు పూర్తి లోపల అవతలనే కడతామంటే ఇక్కడ ఎంత 4 అడుగులు ఇస్తామంతే. 5 అడుగులు స్థలం ఖాళీ ఉంటుంది. ఇక్కడ పెద్దగా ఉండదు ఖాళీ అన్నా. పశ్చిమం ఇగో ఇతడు. ఇది పశ్చిమ ఉత్తరం కలిసిన మూలే వాయువం. ఈ మూలకు వాయువు అధిపతి. వాయుదేవుడు స్థిరత్వం లేని చంచల స్వభావం గల స్థిరమైన స్థానం లేదు. వాయుమూల దోషాలు మనసుపై ఎక్కువగా పనిచేస్తాయి. వాయువం శాస్త్రబద్ధంగా లేనిలా మానసిక ఒత్తులు కలిగి మానసిక ప్రశాంతత కోల్పోదురు. కొన్ని చోట్ల పిచ్చి పట్టిన వారు కూడా ఇటువంటి ఇంట్లో ఉందరు. ఉత్తరవాయువం పెరిగి కానీ ఉత్తరవాయువం పెరిగింది. ఇక్కడ ఏమన్నా ఉత్తరవాయువం పెరిగి కానీ వాయువం మూతపడి వాయువులో నూతులు గోతులు ఉన్న ఈశాన్యం కన్నా పల్లమైన ఉత్తరవాయు వీధి పోటు ఉన్న ఉత్తరవాయు నడకన్నా వాయువం భ్రష్టు పట్టడం అంటారు. వాయువం భ్రష్టు వలన శత్రువులు పెరగడం, ప్రేమ వివాహాలు జరుగుతాయి. వాయువ దోషం అంటే శత్రుత్వం కొనుక్కున్నట్టే. ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పదు. ఈ వాయువ దోషాలకు ఆగ్నేయ దోషాలు తోడితే ఆత్మహత్యలు జరుగుతాయి. నైరుతి దోషాలు తోడితే హత్య చేయడం జరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే వాయువ దోషాలు ఉన్న గృహంలోని వారు మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. ఇంట్లో మానసికంగా ప్రశాంతంగా ఎవరు లేరు. ఏమో ఉండారా? ఏం పూజ చెప్పు. దొంగతనం ఉంది.
వాయువ దోషాల వల్ల స్థానభ్రంశం కలగడం, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇల్లు ఎంత శాస్త్రబద్ధం ఉన్నా వాయువ దోషాలు ఉంటే ఆర్థికంగా చితికిపోవడం, అయిపోవడం జరుగుతుంది. వాయువ దోషాలు ఉన్న వారికి అప్పు పుట్టడం సులభం, అప్పు తీర్చడమే కష్టం. స్థిరమైన నిర్ణయాలు లేక చేపట్టిన పని ఏది కలిసి రాకపోవడం, ఆ ఇంటి నుంచి చెప్పకుండా వెళ్ళిపోవడం వంటి సంఘటనలు వాయువ దోషాల వల్ల జరుగుతాయి. వాయువ దోషాలు ఇంటి యజమానురాలు, ఆ ఇంటి 3వ కుమారుడు, 3వ సంతతి మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. అయితే 1వ సంతతి, 1వ కుమారుడిపై దీని ప్రభావం నేను గమనించడం జరిగింది. వాయువు మూతపడి భార్యాభర్తలు ఒకరొకరు అనుమానించుకునుట, అందువల్ల వారు చెప్పా పెట్టకుండా ఇండ్లు వదిలి వెళ్ళిపోవడం కాక ఎంత ధనవంతులైన ఆర్థిక ఇబ్బందులు పడిందరు. ఎప్పుడైతే వాయువంతులు పోతామో మన ఇంట్లో ఎవరి మీద ఎవరికి అనుమానాలు ఉంటాయి, ఎప్పుడు మెంటల్ వేసినట్టుది. గృహావరణలో వాయువం పల్లంగా ఉన్న గృహ యజమాని తన పుత్రులే శత్రువులే ప్రవర్తించరు. వాయువం మూతపడినా పల్లంగా ఉన్నా అంటే కుటుంబ సభ్యులు శత్రువులే కొట్టాడుతున్నారు. ఇటువంటి గృహంలో పిచ్చివారు కూడా ఉంటే జరుగును. ఇది జరుగుతుంది మీ ఇంట్లో. ఏమన్నా ఈ వాయువం అంటే మనుషులు లెక్క ఉండరు. నువ్వేమన్నా అనుకో, నేను మొదటి నుంచి చెప్తాను పడిదేమో దీన్ని, ఇది వాయువం పెరిగింది, ఇంట్లో కొట్లాడి వస్తున్నారని. నువ్వు వినలే. ఇప్పుడు వాయిని పడగొడతానండి, వాయిని పడగొడతానండి. ఇప్పటికి నేను 2014 వచ్చినా కదా ఈ ఊరికి. 2009లోనే కట్టినా. అవునా, వచ్చినా నువ్వు 2009లో, నేను 14 వచ్చి 6 ఏళ్ళకి వచ్చిన. నేను వచ్చే నెల 14, ఇప్పుడు ఇది 26, ఇది 14 12 ఏళ్ళే. పడు. అయితే ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది పడగొట్టాలంట మొత్తంగా. పడగొడితే సెట్టింగ్ అయితే నీట్గా కుదురుతుంది అన్న. లేదంటే ఆడ అంతా అది సదురు చేయి పెట్ట, అటు నుంచి అంతా సెట్టింగ్ చేయి వచ్చి కూర్చోబెడతా. కానీ అక్కడ నుంచి మొత్తం నీట్గా రాని సెట్టింగు. ఏమన్నా